అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీకు కనబడుతుంది టోటల్ గ్రామర్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ గ్రామర్ గ్యాలక్సీ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో, గ్రామర్‌కి సంబంధించి గ్రామర్ గ్యాలక్సీ అనేటటువంటి చాప్టర్ ఉంది. దానికి ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మనం అయితే కవర్ చేయడం జరిగింది. ప్రతీది కూడా ఇక్కడ మీకైతే పాఠ్యాంశాలు అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్‌గా మీరు ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రాక్టీస్ అనేది చూద్దాం. గతంలో మనం వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రూల్స్, టిప్స్ ఇవన్నీ కూడా చూద్దాం. అసలు రూల్స్ ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో ఏముంటాయి? యాడ్జెక్టివ్స్‌ని ఎలా మార్చాలి? ఆహ్ 2 సిలబుల్స్ ఉంటే ఎలా రాయాలి? మోర్ థాన్ 2 సిలబుల్స్ ఉంటే ఎలా రాయాలి? ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మనం డీల్ చేసేటటువంటి వీడియో మాత్రమే. దీనికి సంబంధించిన బేసిక్స్ ఏబీసీ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ ప్లేలిస్ట్‌లోని మీకు ఇక్కడ కనబడుతుంది కదా! డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రూల్స్, టిప్స్ దాంట్లో బేసిక్స్ అన్నీ కూడా ఏబీసీస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఉన్నాయి. ఇక్కడ ఏందంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఎగ్జామ్‌లోకి రాగలవో వాటిని మాత్రమే మనం ఇక్కడ డీల్ చేస్తున్నాం అనే విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం సింపుల్‌గా కొన్ని విషయాలు చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. అట్లానే సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ టు కంపారిటివ్ మార్చమంటారు. కంపారిటివ్ టు సూపర్లేటివ్ మార్చమంటారు. సూపర్లేటివ్ టు పాజిటివ్ డిగ్రీలోకి మార్చమని మనల్నైతే అడుగుతారు. మనం చేయాల్సిందేందంటే 5 మోడల్స్ ఉన్నాయి. 5 మోడల్స్ ఉన్నాయి. ఈ 5 మోడల్స్ కొంచెం అవగాహన అనేది కలిగించుకోవాలి. మొదటి మోడల్ వచ్చేసి ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి. అయితే బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ. ఇది మొదటి మోడల్. దీన్ని మనం ఎక్సర్‌సైజెస్ వచ్చేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకుంటాం. రెండవది బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ. ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ గ్రేట్ యాస్ బి. ఈ విధంగా ఉంటది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ రూల్ అన్నమాట. ఎవరెస్ట్ రూల్ అనేసి ఒకటుంటుంది. అదేందంటే సూపర్లేటివ్‌లో ఎవరెస్ట్ హైయెస్ట్, అలా మోస్ట్ ఇలాంటివి వస్తుంటాయి. లార్జెస్ట్ అలా వస్తూ ఉంటాయి. దానికొచ్చేసి మనం రాసేవి ఏంటంటే నో అదర్, ఎనీ అదర్. నో అదర్ ఏమో పాజిటివ్ డిగ్రీలో, ఎనీ అదర్ ఏమో వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో మనమైతే రాయడం జరుగుతుంది. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిచ్ మ్యాన్స్ రూల్. అంటే చాలామంది ధనికులు ఉంటారు. వన్ ఆఫ్ ద అనేది ఈ సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుందన్నమాట. అప్పుడు మనం రాయాల్సినటువంటి ఏంటంటే వెరీ ఫ్యూ అనేది ఒకటి. ఈ వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీ. అండ్ మెనీ అదర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో కనబడుతుందన్నమాట. ఎలా రాయాలనేది నేను చెప్తాను. అండ్ తర్వాతొచ్చేసి థర్డ్ దానికే నాట్ చేరిస్తే ఎవరెస్ట్ ఏదైతే రూల్ అని చెప్తున్నామో దానికే నాట్ చేరిస్తే ఇదవుతుంది. అంటే సింపుల్‌గా ఏమవుతుందంటే నాట్ ఎవరెస్ట్ అన్నటువంటి మీనింగ్‌లో వస్తుంది. నాట్ హైయెస్ట్, నాట్ ద బెస్ట్ ఈ విధంగా వస్తుంది. దానికి మనకొచ్చేసి సమ్ అదర్, సమ్ అనేటటువంటివి మనకి వచ్చేసి కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క ఏవైతే పాజిటివ్, కంపారిటివ్ డిగ్రీస్ మనం మార్చేటప్పుడు. ఇవి అవగాహన గనక మీరు కలిగి ఉంటే సింపుల్‌గా మిగతాయి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వెషన్‌కొచ్చేసాం.
మొదటి ప్రశ్న వచ్చేసి రాహుల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. కన్వర్ట్ ఇంటూ కంపారిటివ్ అండ్ పాజిటివ్. ఎప్పుడైతే మనకు వన్ ఆఫ్ ద అని కనబడిందో రిచ్ మ్యాన్ రూల్ గుర్తుకు రావాలి. వన్ ఆఫ్ ద అనగానే మనకు వచ్చేసి మెనీ అదర్, కంపారిటివ్లో మెనీ అదర్ అండ్ వెరీ ఫ్యూ అనేది గుర్తుకు రావాలి. వీటిని ఉపయోగించి మనం అయితే రాయాల్సి ఉంటుంది. కంపారిటివ్ రాసేటప్పుడు చూడండి ఎలా వస్తుంది అంటే మెనీ అదర్ అనేది కంపారిటివ్లో చివర్లో వస్తుంది. అంటే రాహుల్ ఈజ్ క్లెవరర్ దాన్ చూడండి ఈఆర్ అనేది ఉంది, ఇక్కడ దాన్ అనేది ఉంది. ఈ రెండు లక్షణాలు కూడా కంపారిటివ్ డిగ్రీకి సంబంధించినవి. రాహుల్ ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్, మోస్ట్ అదర్ కూడా రాసుకోవచ్చు, మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. పాజిటివ్ ఏదైతే ఉందో అది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. వెరీ ఫ్యూతో స్టార్ట్ చేద్దాం. వెరీ ఫ్యూ. ఎవరు వీళ్ళు? వెరీ ఫ్యూ బాయ్స్. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్. అదే నెగిటివ్ అయితే సో క్లెవర్ అట్లా వచ్చింది, సో యాజ్ వస్తాయి. పాజిటివ్ అయితే యాజ్ క్లెవర్ యాజ్. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రాహుల్ ఇన్ ద క్లాస్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, రాహుల్ ఇన్ ద క్లాస్. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే కంపారిటివ్ చివర్లో వస్తాయి. ఎలా? రాహుల్ ఈజ్ క్లెవరర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, పోలుస్తున్నాం కాబట్టి. అట్లానే సూపర్లేటివ్ కూడా స్టార్టింగ్ సబ్జెక్ట్తో వచ్చేస్తుంది, కంపారిటివ్ కూడా అంతే సబ్జెక్ట్తో వస్తుంది. ఇక్కడ మాత్రం ఏంటంటే ఈ పాజిటివ్లో మాత్రం ఈక్వల్ చూపిస్తాం కాబట్టి అండ్ అవతల పక్షం ఉన్న వ్యక్తులు కూడా ముందుకు రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ దానికి వెళ్దాం. నో అదర్ ఇంగ్లీష్ పోయట్ ఈజ్ సో గ్రేట్ యాజ్ మిల్టన్. నో అదర్ అని మనకి కనబడింది అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే నో అదర్, ఎనీ అదర్ అండ్ ఎవరెస్ట్ రూల్ అని. నో అదర్, నో ఇంకా ఎవరు లేడు అంటే దట్స్ ఎవరెస్ట్ రూల్. కాబట్టి ఇక్కడ ఎవరెస్ట్ రూల్లో ఫస్ట్ ఏం రాయమన్నా? గ్రేటర్ ఉపయోగించి రాయమన్నా. కాబట్టి ఫస్ట్ మనం గ్రేటర్ అని కంపారిటివ్ సెన్స్ మనం వాడతాం. సో మిల్టన్ వస్తాడు ముందు. కంపారిటివ్ కానీ మనం చెప్పుకున్నాం కంపారిటివ్లో సబ్జెక్ట్ వచ్చేస్తాడు. మిల్టన్ ఈజ్ గ్రేటర్ దాన్. గ్రేట్ ఇక్కడ ఉంది కదా, ఏంటిది? పాజిటివ్ యాడ్జెక్టివ్ ఇక్కడ ఉంది కదా, దీన్నే తీసుకుంటాం, ఈఆర్ తగిలిస్తాం. ఎందుకని? రెండు సిలబుల్ లేవు కదా. గ్రేటర్ దాన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయెట్. గ్రేటర్ దాన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయెట్. ఏ ఇంగ్లీష్ పోయెట్ కన్నా కూడా ఆయనే బెటర్. ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయెట్. తర్వాత ఇక ఎవరెస్ట్, ఇంక అంతే, గ్రేటెస్ట్ రాయడమే. మిల్టన్ ఈజ్ ద గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ పెట్టి రాయమన్నారు కదా. మిల్టన్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్స్. గ్రేటెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్స్ లేకపోతే గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ఇంగ్లీష్. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న చూడండి. కీర్తన ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్. చూడండి, మోర్ ఉంది, దాన్ ఉంది. దాన్ మీకు కనబడిందంటే అది కంపారిటివ్లో ఉందని. సూపర్లేటివ్ రాయమన్నారు, పాజిటివ్ రాయమన్నారు. చూడండి, ఎనీ అదర్ అన్నారు. ఎనీ అదర్, నీకు నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. నో అని కనబడంగానే ఇంకెవరు లేడు, అంతకు మించి ఇంకెవరు లేరు అనేసి. ఎనీ అదర్ అనేది కంపారిటివ్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది సూపర్లేటివ్ అంటే కంపారిటివ్ ఏ సబ్జెక్ట్తో అయితే స్టార్ట్ అయిందో సూపర్లేటివ్ కూడా అదే సబ్జెక్ట్. కీర్తన ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్.
మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. గర్ల్ ఇన్ ద క్లాస్. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక పాజిటివ్. పాజిటివ్ ఎలా స్టార్ట్ అవుతుంది? నో అదర్. నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ నో ఉంది కాబట్టి సో ఇంటెలిజెంట్ అయినా రాసుకోవచ్చు. సో ఇంటెలిజెంట్ యాజ్. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో ఇంటెలిజెంట్ యాజ్ కీర్తన. లేకపోతే యాజ్ అయినా రాసుకోవచ్చు. యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ కీర్తన అనేది కూడా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నెగిటివ్ సెన్స్ ఉంది కాబట్టి నో రాసుకోవచ్చు. నో ఉంది కాబట్టి సో రాసుకోవచ్చు. తర్వాత 4వ ప్రశ్న. వెరీ ఫ్యూ. వెరీ ఫ్యూ అని కనబడంగానే అండ్ ఆ తర్వాత మనం తెలిసిందే వెరీ ఫ్యూ రాయంగానే మెనీ అదర్, వన్ ఆఫ్ ద, ఈ విధంగా మనకు అర్థమైపోవాలి. ఆ తర్వాత ఇక్కడ పాపులర్. ఓకేనా? మోర్ పాపులర్ ఉంటే ఇట్స్ ఏ కంపారిటివ్. కానీ ఇదేంటి? పాజిటివ్. అర్థమైపోతుంది. యాజ్ పాపులర్ అర్థమైపోతుంది ఏమని? పాజిటివ్ అని. కంపారిటివ్ రాయాలి, సూపర్లేటివ్ రాయాలి. కంపారిటివ్, సూపర్లేటివ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి కంపారిటివ్ రాద్దాం. వారణాసి. వారణాసి ఈజ్ మోర్ పాపులర్. మోర్ పాపులర్. ఎందుకని మోర్ రాసాం? పాపులర్ అని ఈఆర్ పెట్టొచ్చుగా. ఎందుకంటే ఇది వచ్చేసి చూడండి ఎన్ని సిలబుల్? 3 సిలబుల్ ఉన్నాయి. 2 సిలబుల్ కన్నా ఎక్కువ కాబట్టి మనం ఏం చేసాము అంటే పాపుల అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి మోర్ అతికిచ్చాం. మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ టౌన్స్. మెనీ అదర్ టౌన్స్. అది మెనీ అదర్ టౌన్స్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనం అయితే మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ టౌన్స్ అవుతుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ద రాయాలి. ఎందుకు? సూపర్లేటివ్. వారణాసి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్. మోస్ట్ ఎందుకు పెట్టామో తెలుసు మనం. ఎందుకని? ఇక మోరు మోస్ట్ ఎస్టీ రావాలి సూపర్లేటివ్. అవి మనం ఏబిసిలో చెప్పుకున్నాం ఎట్లా రాయాలి ఏంటి అనేది. వారణాసి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టౌన్స్ ఇన్ ఇండియా. లేదు బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టౌన్స్ రాయాలి. వన్ ఆఫ్ ద వస్తే ఇక్కడ ప్లూరల్ ఉండాలి, టౌన్స్ అని ఉండాలి. ఈ విధంగా మనం ఏంటంటే వెరీ ఫ్యూ కనుగొనగా మెనీ అదర్, వన్ ఆఫ్ ద అనేది రిచ్ మ్యాన్ రూల్ అని తెలిసిపోవాలి. సులభంగా రాసుకోవాలి అలా. తర్వాత చూడండి ఇది చెన్నై, ముంబై. చూడండి ఇక్కడ రెండిటి మధ్య పోలిక. మోడల్ 1, మోడల్ 2 ఉన్నాయి కదా. నేను సింపుల్గా ఏం చేస్తా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ. బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ. ఏ ఈజ్ అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ బి. ఈ విధంగా చెప్పుకుంటాం. ఇప్పుడు చెన్నై, ముంబై. నాట్ అనేది లేదంటే ఈ కోవకు చెందింది. ఇక్కడ చెన్నై రాస్తా, ఇక్కడ ముంబై రాస్తా. ఇప్పుడు మార్చుకుంటే చూడండి ముంబై ఈజ్ నాట్ హాట్ యాజ్ చెన్నై. ముంబై ఈజ్ నాట్ వచ్చింది కాబట్టి సో నాట్ సో హాట్ యాజ్ చెన్నై. ఎలా రాసాం? బి అయింది కాబట్టి ముంబై ముందు వచ్చిందా? ఈజ్ ఇక్కడ ఉంది పట్టుకొచ్చుకున్నాం. హాటరు మరి పాజిటివ్లోకి మారుస్తున్నాం. పాజిటివ్లోకి మారుస్తున్నాము అంటే హాట్ రావాలి. నాట్ సో హాట్ యాజ్. అదిగోండి ఇది ఉంది చూసారా, నాట్ అని అర్థం అనమాట. నాట్ ఈక్వల్ లాగా నాట్ సో హాట్ యాజ్ చెన్నై ఏ అనమాట. అట్లా మారిపోతాయి కదా. ఎం ఇటు వచ్చింది, సి ఇటు వచ్చింది. ముంబై ఈజ్ నాట్ సో హాట్ యాజ్ చెన్నై.
ఈ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనీ అదర్ రాగానే మనకి నో అదర్ పాజిటివ్, ఎనీ అదర్ కంపారిటివ్ అండ్ ఎవరెస్ట్ రూల్ అంటే ద మోస్ట్ అనే వస్తుంది, హైయెస్ట్, లార్జెస్ట్ అట్లా ఈఎస్టీ వస్తూ ఉంటాయి. హర్క్యులస్ వాజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్. స్ట్రాంగెస్ట్ రాయమన్నాడు. ఎక్కడ కంపారిటివ్ స్టార్ట్ అవుతుందో అట్లానే సూపర్లేటివ్ స్టార్ట్ అవుతుంది. హర్క్యులస్ ఈజ్ స్ట్రాంగర్ అన్నాడు, దట్ స్ట్రాంగెస్ట్ అయింది. హర్క్యులస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్. హర్క్యులస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, లేకపోతే సింపుల్ గా స్ట్రాంగెస్ట్ మ్యాన్. ఇక్కడ మ్యాన్ ఉందిగా, చివరిలో మ్యాన్ ఉంది కదా, ఎనీ అదర్ మ్యాన్ ఇది పట్టుకొస్తాం. ఓకేనా? హర్క్యులస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎండ్ అయింది. ఇక స్ట్రాంగ్ పాజిటివ్ డిగ్రీతో రాయాల. నో అదర్ మ్యాన్ ఈజ్ సో స్ట్రాంగ్ యాజ్. ఈజీ అని ఉంది, వజ్ ఉందండి. వజ్ ఉంది కాబట్టి వజ్ రాయాలండి, ఈజ్ కాదు. వజ్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి రాయాలి. ఇక్కడ వజ్ వస్తుంది, ఇక్కడ కూడా వజ్ వస్తుంది. నో అదర్ మ్యాన్ వాజ్ సో స్ట్రాంగ్ యాజ్ హర్క్యులస్. నో అదర్ మ్యాన్ వాజ్ సో స్ట్రాంగ్ యాజ్ హర్క్యులస్. ఏ మనిషి కూడా అంత బలవంతుడు లేడు అనేటటువంటిది మనమైతే ప్రజెంట్ చేస్తాం. ఇది కొంచెం టఫ్, కావాలని మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటిది అనమాట ఇది. ఎందుకంటే గ్రామటికల్గా మిస్టేక్ రాయదగిన విధంగా ఉండేది. ఇది దేంట్లో ఉంది, ఇది వచ్చేసి మోర్ అని కనబడింది, ఈఆర్ కానీ ఆర్ఈ కానీ కనబడినాయి అంటే అవి కంపారిటివ్లో ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. అండ్ దాన్ ఉన్నాయంటే కంపారిటివ్లో ఉందని అస్సలు డ్యామ్ షూర్గా అర్థమైపోతుంది. పాజిటివ్లోకి మార్చాలి. ఇది మాత్రం పెట్టుకోండి. హీఈస్ సో మచ్ లైక్ హిస్ మదర్, సారీ, ఈజ్ మోర్ లైక్ హిస్ ఫాదర్ అన్నాడు కదా, తిరగదిప్పి రాసేటప్పుడు నాట్ సో మచ్. హీఈస్ నాట్ సో మచ్ లైక్ హిస్ మదర్ దాన్. ఈజ్ నాట్ సో మచ్ లైక్ హిస్ మదర్ యాజ్. దాన్ అనేది దేంట్లో కంపారిటివ్లో వస్తుంది. ఇక్కడ సో యాజ్ మామూలు. ఈజ్ నాట్ సో మచ్ లైక్ హిస్ మదర్ యాజ్ హీ ఈజ్ లైక్ హిస్ ఫాదర్. కొంచెం కన్ఫ్యూజన్, కానీ చూడండి ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాం. లైక్ హిస్ మదర్, లైక్ హిస్ ఫాదర్. హీఈజ్ అది. ఇక నాట్ సో మచ్ అనేది తేడా అనమాట. ఎట్లా మనం చెప్పుకున్నటువంటి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ అన్న పదాలోనే వెళ్తుంది అనమాట. ఇది కూడా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు బి అంటే ఏంది, ఇటు నుంచి ఇటుకు వచ్చిందా, మదర్ వచ్చిందా ఇటు, నాట్ సో మచ్ లైక్ హిజ్ మదర్ ముందు వచ్చింది. హీ ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్, అదిగోండి ఈ విధంగా. ఇది ఇక్కడ ఏంటంటే లైక్ హిజ్ మదర్, లైక్ హిజ్ ఫాదర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ అవ్వద్దు దీని పట్ల, కానీ కష్టం ఇవ్వాలంటే ఇది ఒక్కటి ఇస్తాడు, బట్టి కొట్టాడు. ఈజ్ నాట్ సో మచ్ లైక్ హిజ్ మదర్ యాజ్ ఈజ్ లైక్ హిజ్ ఫాదర్. 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయడం లేకపోతే. నెక్స్ట్, నో అదర్ యానిమల్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ యాజ్ డాగ్. నో అదర్ వచ్చింది అంటే మనం నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. ఇప్పుడు కంపారిటివ్ రాయాలంటే డాగ్ ఈజ్ మోర్ ఫెయిత్ఫుల్. దాన్ ఎనీ అదర్ యానిమల్. ఎలా రాసాం, ఇక్కడ ఉన్న డాగ్ ని ముందుకు తీసుకొచ్చాం, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ పెట్టుకున్నాం.
మరి ఇదేమో పాజిటివ్. కంపారిటివ్ చేయాలంటే ఈఆర్ గాని, మోర్ గాని పెట్టాలా. కానీ ఫెయిత్‌ఫుల్ ఏమైపోయింది? దరిదాపుగా 3 సిలబుల్స్ అయిపోయింది. కాబట్టి మోర్ అతికిచ్చాం. లేకపోతే ఫెయిత్‌ఫుల్లర్ అయ్యేది మామూలుగా. తర్వాత దాన్ అనేది కంపల్సరీ పెట్టాం. ఎనీ అదర్ యానిమల్ అనేది రాసాం. తర్వాత డాగ్ ఈస్ ద మోస్ట్ ఫెయిత్‌ఫుల్ యానిమల్. ఈ విధంగా ద మోస్ట్ ఫెయిత్‌ఫుల్ యానిమల్ అనేది రావడం అయితే జరుగుతుంది. 9దో చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ థాన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. మనం తెలిసిందే. ఏంటది? నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. ఎవరెస్ట్ దానికే ఎవరెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం రాయాలి? హైయెస్ట్ రాయమంటున్నాడు, హై రాయమంటున్నాడు. అంటే సూపర్లేటివ్ రాయమంటున్నాడు, పాజిటివ్ రాయమంటున్నాడు. నో అదర్‌తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదొచ్చేసి ఏంటిది? కంపారిటివ్. కంపారిటివ్‌ను, సూపర్లేటివ్ 2 కూడా ఒకే రకమైనటువంటి సబ్జెక్టులతో స్టార్ట్ అవుతాయి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ సింపుల్ అన్నమాట. కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ రావడం. యాజ్ ఇట్ ఈస్‌గా మౌంట్ ఎవరెస్ట్ తీసుకుంటాం. ఈజ్ తీసుకుంటాం. హయ్యర్ ప్లేస్‌లో హైయెస్ట్ పెడతాం. ద హైయెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్. ఇక్కడున్న దాన్ ఎనీ అదర్ తీసి పడేస్తాం. హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు హై. నో అదర్ అనేది వస్తుంది. నో అదర్ రాసేసి ఇక్కడ పీక్ ఇన్ ద వరల్డ్. నో అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. నెగెటివ్ కాబట్టి నో, సో పెడతాం. ఈజ్ నో అదర్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ పెట్టాం. ఈజ్ సో హై యాజ్ మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ యాజ్ వచ్చిందనుకోండి, తప్పేం లేదు. యాజ్ అనేది యాజ్ అనేది నెగిటివ్‌కి, పాజిటివ్‌కి వాడుకోదగింది. అయితే కొంచెం ఫార్మల్ రూల్స్ ప్రకారం అంటే గ్రామర్ గదా! కొంచెం పట్టింపులు ఎక్కువుంటాయన్నమాట. కొంచెం గట్టిగా పట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ అయిద్దనమాట. నెగిటివ్ సో రావాలి గదా! అన్నట్టుగా. లేకపోతే అసలు ప్రాబ్లమ్ లేదు. యాజ్ రాసినా తప్పు గాదు. అదొకటి గమనించండి. నెగెటివ్ అప్పుడు సో రాసుకోవచ్చు. లేదా నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా యాజ్ రాసుకుంటే ఇంకా యాజ్ రాసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్ ఏం లేదు. నెగెటివ్‌కి జనరల్ గ్రామటికల్ రూల్ ఏందంటే సో రావాలి. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. కన్వర్ట్ ఇంటు కంపారిటివ్. ఇది పాజిటివ్‌లో ఉంది. కంపారిటివ్. చూడండి ఆరెంజెస్‌కి, యాపిల్స్‌కి మధ్య చూయిస్తున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి. బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ. బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ. అప్పుడు ఏమొస్తుంది? ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాజ్ ఈక్వల్ యాజ్ బి. ఇట్లా వస్తుంది గదా! ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మారుతున్నాయి. ఆరెంజెస్. ఆర్ ఉంది. ఇది ప్లూరల్ న్యాయం చేసింది. ఆర్. కంపారిటివ్‌లోకి మార్చమంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నాట్ పోతుంది. కంపారిటివ్‌లో మార్చితే థాన్ ఉండాలా? యాపిల్స్. అంటే సింపుల్‌గా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఆరెంజెస్ తీసుకొచ్చి ముందు పెట్టాను. ఆర్ పెట్టాను. తర్వాత కంపారిటివ్ కాబట్టి చీప్ ఈఆర్ రాయాలి. చీపర్. థాన్ ఉండాలి కాబట్టి థాను. యాపిల్స్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశా. ఎట్లా అయితే మారుతున్నాయో అట్లా మార్చాము. ఇక్కడ నెగెటివ్ లేకపోతే ఇక్కడ నెగెటివ్ వచ్చింది. ఇక్కడ నెగెటివ్ ఉంటే ఇక్కడ నెగెటివ్ లేదు. దాని ప్రకారంగా మనం ఇలా సింపుల్‌గా మార్చేసామన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైనా రెండిటి పోలిక జరిగినప్పుడు 3 ఉండవు. సూపర్లేటివ్ ఉండవు. కంపారిటివ్, పాజిటివే ఉంటాయి. అది గమనించండి. మానస సింగ్స్ ద బెస్ట్. కన్వర్ట్ ఇంటు కంపారిటివ్ అండ్ పాజిటివ్. ఇప్పుడు బెస్ట్ అంటే ఎవరెస్ట్ రూల్. నో అదరు, ఎనీ అదరు, ఎవరెస్ట్.
ఎవరెస్ట్ అంటున్నారు. ఎక్కడుంది ఎవరెస్ట్ అంటే బెస్ట్‌లో ఉంది. ఇదిగోండి. కాబట్టి ఇప్పుడు జనరల్‌గా కంపారిటివ్‌లోకి మార్చడం ఈజీ. ఎందుకని? కంపారిటివ్, సూపర్లేటివ్ 2 కూడా సబ్జెక్ట్‌ని తీసుకుంటాయి. మానస సింగ్స్ బెటర్ థాన్ ఎనీ అదర్ సింగర్ ఇట్లా రాసుకోవచ్చు. మానస సింగ్స్ బెటర్ థాన్ ఎనీ అదర్ సింగర్. ఇక్కడ నో అదర్ పాజిటివ్. నో అదర్ సింగర్ ఈజ్ సో గుడ్ యాజ్ లేకపోతే వెల్ ఏదైనా వాడుకోవచ్చు. సో గుడ్ రాసుకోండి. సో గుడ్ యాజ్ మానస. నో అదర్ సింగర్ ఈజ్ సో గుడ్ యాజ్ మానస. ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్, వివేకానంద వాజ్ మోర్ పాపులర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ సింగ్స్. ఇక్కడ చూడండి, మోర్ పాపులర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ సింగ్స్. చూడండి, మోస్ట్ అదర్ ఎక్కడా లేదే అనుకోదు. మోస్ట్ అన్నా మెనీ అన్నా ఏదైనా వస్తుంది. మోస్ట్ గా మెనీ 2 కూడా ఒకటే అన్నమాట. ఇప్పుడు ఏంది, మెనీ అదర్ అన్నాడు. మెనీ అదర్ ఇదేంటి, దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్. కాబట్టి ఏం వస్తుందంటే వెరీ ఫ్యూ, మెనీ అదర్, రిచ్ మ్యాన్స్ రూల్ అనమాట. వన్ ఆఫ్ ద, ఒకడు, అందులో ఒకడు. రిచ్ మెన్ మారిపోతూ ఉంటారు, ఎప్పుడు ఒకటే ఉంటారు, మారిపోతే. ఎవరెస్ట్ ఎప్పుడైనా మారిందా? లేదు. భూమి పుట్టినప్పటి నుంచి, అంటే ఎప్పటి నుంచో మనకు తెలిసినప్పటి నుంచి అదే టాప్ అంతే. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ అంతే. మన సౌలభ్యం కోసం ఆ రూల్ పెట్టుకున్నాను నేను, గుర్తు పెట్టుకోవడానికి. అండ్ ఇది రిచ్ మ్యాన్స్ రూల్ అనమాట. వన్ ఆఫ్ ద రిచెస్ట్ అలా అనమాట. వెరీ ఫ్యూ, కొంతమందే ఉంటారు రిచ్ పర్సన్స్. మెనీ అదర్ చాలా, అంటే అతని కన్నా. ఇంకా నెక్స్ట్ ఏదైతే మోస్ట్ అదర్, ఇది కంపారిటివ్ లో వస్తుంది, గుర్తు పెట్టుకోండి. పాజిటివ్ లో ఏంటంటే కొంతమందే ఉంటారు రిచ్ పర్సన్స్ కదా అనేసి. వన్ ఆఫ్ ద, అందులో ఒకడు, అట్లా అనమాట. వివేకానంద వాజ్ మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ ఇండియన్ సెయింట్స్. పాజిటివ్ లోకి మార్చాలి సూపర్లేటివ్. సూపర్లేటివ్ లోకి ముందు రాయడం ఈజీ. ఎందుకనంటే అది ఎట్లా స్టార్ట్ అయిందో అట్లానే స్టార్ట్ అవుతుంది. వివేకానంద వాజ్ మోర్ పాపులర్ అన్నారు, మనం ద మోస్ట్ పాపులర్ అని రాస్తాం. మోస్ట్ పాపులర్ దాన్, సార్ మోస్ట్ పాపులర్ వాజ్ ద మోస్ట్ పాపులర్ ఇండియన్ సెయింట్. ఇక్కడ చివరిలో ఉన్న దాన్ని బట్టి మోస్ట్ పాపులర్ ఇండియన్ సెయింట్. దాన్ అనేది ఇక్కడ వస్తుంది కంపారిటివ్, సూపర్లేటివ్ లో రాదు. నెక్స్ట్, ఇప్పుడు పాజిటివ్ రాద్దాం. వెరీ ఫ్యూ ఇండియన్ సెయింట్స్ వస్తుంది. ఇక్కడ వెరీ ఫ్యూ అన్నాం, కొద్ది మంది అన్నాం, అప్పుడు వర్ వస్తుంది. వెరీ ఫ్యూ ఇండియన్ సెయింట్స్ వర్, ఏం వస్తుంది తర్వాత? సో వెరీ ఫ్యూ యాజ్ పాపులర్ యాజ్ వివేకానంద. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. వెరీ ఫ్యూ ఇండియన్ సెయింట్స్ వర్ యాజ్ పాపులర్ యాజ్ వివేకానంద. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. నో వన్ అన్నాడు. నో వన్ ఫస్ట్ వచ్చేసింది సబ్జెక్ట్ లేకుండా అంటే ఇట్స్ అ పాజిటివ్. ఇప్పుడు కంపారిటివ్ రాయాలి అండ్ సూపర్లేటివ్ రాయాలి. నో వన్, ఎవరు లేరా. ఎనీ వన్ ఎవరెస్ట్. నో వన్ ఎనీ వన్ ఎవరెస్ట్. ఓకే, నో వన్ ఎనీ వన్ ఎవరెస్ట్. ఇప్పుడు ఏం రాయాలి? బెటర్ రాయాల. పాజిటివ్కి అంటే కంపారిటివ్కి సూపర్లేటివ్కి ఏం జరుగుతుంది? జనరల్గా జరిగేది ఏంటంటే ఈ యొక్క సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది. చిత్ర సింగ్స్, బెటర్ రాయమన్నాడు. ఓకే, చిత్ర సింగ్స్ బెటర్ దాన్
బెటర్ దాన్, చిత్రా సింగ్స్ బెటర్ దాన్ ఎనీ ఎనీ నో వన్, ఎనీ వన్, నో అదర్ అంటే ఎనీ అదర్, ఆ విధంగా వస్తుంది అనమాట. జనరల్గా ఏంటంటే నో అదర్ ఎనీ అదర్ కదా, నో బెటర్ దాన్ ఎనీ అదర్ సింగర్. నెక్స్ట్ బెస్ట్ రాయాలి. చిత్ర ఈజ్ ద బెస్ట్ సింగర్. సింపుల్గా చిత్ర ఈజ్ ద బెస్ట్ సింగర్ అంటే సరిపోతుంది. ఇది కూడా మనకి ఏంటంటే ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి, సిమ్స్ అనేది ఉంది కాబట్టి చిత్ర ఈజ్ ద బెస్ట్ సింగర్ అంటే సరిపోతుంది. అంతటితో అయిపోయింది. నెక్స్ట్ 14 చూడండి. సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హర్ సిస్టర్ అన్నాడు. జూలీ ఈజ్ నాట్ యాజ్ ప్రెటీ యాజ్ హర్ సిస్టర్, ప్రెటియర్. హర్ సిస్టర్ ముందు రాద్దాం అంటే జూలీ సిస్టర్, జూలీ సిస్టర్. ఓకే, ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ పెట్టాం, నాట్ ఉంది కాబట్టి తీసేద్దాం. యాజ్ ప్రెటీ యాజ్ బదులు ప్రెటియర్ పెడదాం. అండ్ ఈఆర్ వచ్చింది, కంపారిటివ్ రాస్తున్నాం అంటే దాన్ ఉండాలి, దాన్ జూలీ. జూలీ సిస్టర్ ఈజ్ ప్రెటియర్ దాన్ జూలీ. అది ఇది తీసుకొచ్చి ముందు పెట్టాం, ఇది తీసుకొచ్చి చివరిలో పెట్టాం. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ పెట్టాం, యాజ్ ప్రెటీ యాజ్ బదులు ప్రెటియర్ పెట్టాలి కాబట్టి పెట్టాం. ప్రెటియర్ అంటే మనం కంపారిటివ్ రాస్తున్నట్టు కాబట్టి దాన్ అనేది ఉంచాము. ఈ విధంగా సింపుల్గా మనం రాసుకోవచ్చు. 15వ ప్రశ్న చూద్దామండి. జుడిత్ పెయింటెడ్ బెటర్ దాన్ ఆల్ అదర్ పార్టిసిపెంట్స్. ఇక్కడ చూడండి, బెటర్ దాన్ ఆల్ అదర్, ఇంకా ఎవరు లేరు, ఎవరెస్ట్ ఈజ్ ద టాపర్ అంటే ఇదేమవుతుంది, ఎనీ అదర్ అవుతుంది. ఎనీ అదర్ పాజిటివ్ వచ్చేసి నో అదర్, ఎవరెస్ట్ అనమాట. మనం ఎందుకు ఈ విధంగా అనుకున్నా అంటే ఇంకా టాప్ అతనే. ఇప్పుడు మనం పాజిటివ్ సూపర్లేటివ్ రాయాలి. ఇప్పుడు సూపర్లేటివ్ ఈజీ, ఎందుకనంటే జుడిత్తోనే స్టార్ట్ అవుతుంది. కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ సేమ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. జుడిత్ పెయింటెడ్, పెయింటెడ్ గానే తీస్తున్నాం. బెటర్ బెస్ట్ అవుతుంది. జుడిత్ పెయింటెడ్ బెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ పెయింటర్స్, ఆల్ అదర్ పార్టిసిపెంట్స్. జుడిత్ పెయింటెడ్ బెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ పార్టిసిపెంట్స్. అండ్ తర్వాత వచ్చేసి నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ఏంటది, పాజిటివ్ డిగ్రీ. నో అదర్ పెయింటర్ అని వస్తుంది. నో అదర్ పార్టిసిపెంట్, అదర్ పార్టిసిపెంట్ ఉంది కదా, నో అదర్ పార్టిసిపెంట్, నో అదర్ పార్టిసిపెంట్ పెయింటెడ్ సో గుడ్ యాజ్ జుడిత్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇలా రాయాలండి. అండ్ చాలా సింపుల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా 5 మోడల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని, బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ అని, అండ్ బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ బి అనేసి. ఏంటంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, నాట్ లేకపోతే నాట్ ప్లేస్ చేయడం అనే దాని మీద ఈ రెండు ఆధారపడి ఉంటాయి. అండ్ సింపుల్గా ఏంటంటే మనం ఇది గుర్తుంటే సింపుల్గా ఎప్పుడు మర్చిపోం. అందుకని అయినా తర్వాత మీకు చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం అనేది చేశాను. తర్వాత వచ్చేసి ఎవరెస్ట్ రూలు, దాంట్లో పాజిటివ్ డిగ్రీలో నో అదర్ వస్తుందని, కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ చివరిలో వస్తుందని. పాజిటివ్ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ రెండు కూడా ఒకే విధంగా స్టార్ట్ అవుతాయని, కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి మార్చడం కొంచెం ఒకంత ఈజీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద అన్నప్పుడు పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ, అండ్ చివరిలో మన కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ వస్తాయని చెప్తున్నాం. అండ్ 5వ రకమైనది చాలా తక్కువ అనమాట, ఏం లేదు, 3వ దానికే ఓ రూపం అనమాట. నాట్ ఎవరెస్ట్ వచ్చినప్పుడు అంటే నాట్ ఎవరెస్ట్ వాడే టాప్ వెస్ట్ కాదు, మోస్ట్ అయితే కాదు అన్నప్పుడు సమ్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది మనకి ఎక్కువగా ఈ మోడల్స్ 3 మోడల్స్గా పరిగణిస్తారు. దీన్ని ఒక మోడల్గా చూస్తారు, అండ్ ఇదొక మోడల్, అండ్ ఇదొక మోడల్గా చూస్తారు.
అండ్ ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే ఇది ఒక కన్సిడరేషన్ అనేది ఇలాంటిది వస్తుందన్నమాట. అయితే 3 మోడల్స్‌గా పరిగణిస్తారు. అండ్ 5 మోడల్‌గా పరిగణించారు అంటే దాని అర్థం ఏందంటే మొదటి దాన్ని 2 మోడల్స్‌గా అండ్ మూడోది, నాలుగోది ఉందని గ్రహించాలి. ఈ విధంగా ఇదండి టోటల్‌గా వచ్చేసి. అండ్ మిగతావి కూడా ఇంతే ఈజీగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. అండ్ మీకు ఇయన్నీ కూడా సింపుల్‌గా మీకు ఐకార్డ్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయండి. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో మీకు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి. లేదా అంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్‌లో. లేదా ఈ విధంగా టైటిల్ ఉంటుంది కదా! 'డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్' అనేసి ఆ టైటిల్ క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.